నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసనలు చేపట్టిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదు, వారికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ డీసీపీ సుమిత్ ఝా మాట్లాడినట్లు ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్గా మారుతోంది. ఒక్కసారిగా ఈ వార్త యావత్ దేశాన్ని ఊపేసింది. కాగా రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అది ఏఐ టెక్నాలజీ సాయంతో సృష్టించిన తప్పుడు వీడియో అని, అసలు నిజం వేరే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆ వీడియో వెనుక ఉన్న అసలు డ్రామా ఏంటి? ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారు? ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల క్రమంలో నెట్టింట హల్చల్ చేస్తున్న ఓ వీడియో ఒక్కసారిగా వాతావరణాన్ని హీటెక్కించింది. అందులో డీసీపీ సుమిత్ ఝా మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై అబద్ధాలు ప్రచారం చేయాలని, వారిని నేరస్తులుగా ముద్ర వేయాలని ఉన్నత అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. సమాజంలో నిజం వైపు నిలబడడానికే తాను పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నానని, ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి విద్యార్థులను ఉగ్రవాదులుగా చూపించడం తన వల్ల కాదంటూ స్పష్టం చేశారు. అందుకే తాను డీసీపీ పదవిని వదులుకొని ప్రభుత్వంతో కాకుండా విద్యార్థుల పక్షాన్నే నిలబడాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ వీడియోలో సారాంశం. ఇక ఈ వీడియో క్షణాలలో వేలాది మందికి షేర్ అవడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. డీసీపీ సుమిత్ ఝా పేరుతో సర్క్యులేట్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని, దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కుట్రపూరితంగా క్రియేట్ చేశారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ను విడుదల చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఇది పథకం ప్రకారం జరుగుతున్న తప్పుడు ప్రచారం అంటూ తేల్చి చెప్పారు. ఈ తప్పుడు వీడియోను ప్రజలెవరూ నమ్మవద్దని, సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ డీసీపీ సుమిత్ ఝా స్వయంగా మాట్లాడిన నిజమైన వీడియో లింకును ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజా భద్రత, ఖచ్చితమైన సమాచారమే తమ తొలి ప్రాధాన్యత అంటూ స్పష్టం చేసిన పోలీస్ యంత్రాంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఇటువంటి తప్పుడు వీడియోలను ఎవరూ నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఢిల్లీ వేదికగా జూలై 20 నుంచి 25 వరకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలలో జరిగిన భారీ నిరసనలలో ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, ఈ ఆందోళనలలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నారని తెలుస్తోంది. అది కూడా ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా 2873 మంది పాల్గొన్నారని సమాచారం. వీరిని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించామని ఢిల్లీ పోలీసులు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇందులో 989 మందిపై హత్యలు, హత్య యత్నాలు, చోరీలు, అత్యాచారాలు, ఫోక్సో వంటి చట్టాల క్రింద మైనర్లపై నేరాలు, వేధింపులు, ఆయుధాలు, అలాగే మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయని, కొందరు నేరస్తులు పదే పదే నిరసన ప్రదేశాలకు వచ్చినట్లుగా తేలిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ చెలరేగిన హింసాకాండలో వీరి ప్రమేయంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి విద్యార్థుల నిరసనలను అడ్డు పెట్టుకొని ఒకవైపు డీప్ ఫేక్ వీడియోలతో ప్రజలలో అపోహలు సృష్టిస్తుంటే, మరోవైపు నేర చరిత్ర ఉన్న మూకలు ఆందోళనలలో చొరబడి హింసను రెచ్చగొడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇటువంటి శక్తులపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారనేది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.